వైసీపీలో ఒక్కొక్కరిగా అసంతృప్తి నాయకులు కూటమి కడుతున్నారు. వనభోజనాలు ఏర్పాటు పేరుతో పలు జిల్లాలలో ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు పోగయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, కడప, రాజమండ్రి సహా పలు ప్రాంతాలకు చెందిన నాయకులు తమ గలం విప్పిస్తున్నారు. వీరి డిమాండ్ ఒక్కటే, వైసీపీలో కొందరు నాయకులను పక్కన పెట్టాలనే, నేరుగా జగన్ బాధ్యతలు చూడాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో జగన్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటున్నారు. ఇది సరికాదు. ఇలా ఉంటే మా కేడర్ ఇబ్బంది పడుతుందని తూర్పు గోదావరికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అదే విధంగా అనంతపురానికి చెందిన మరో కీలక రెడ్డి నాయకుడు కూడా ఇదే అభిప్రాయ వ్యక్తం పరిచారు. పార్టీలో ఇప్పుడున్న వారిని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మెజారిటీ నాయకుల మాట ఇలానే ఉంది. సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు కూడా అందరూ మార్పు దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇంతకీ వీరు కోరుతున్నది ఏంటంటే, ఇటీవల జిల్లాల కోఆర్డినేటర్లుగా 6గురికి జగన్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు 6గురిని కోఆర్డినేటర్లుగా నియమించారు. వీరిలో కొందరి విషయంలో మార్పు కావాలనేది వారి డిమాండ్గా ఉంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారిని మార్చాలని కోరుతున్నారు. అంతేకాదు బొత్స సత్యనారాయణ వంటి వారిపై కూడా సొంత నేతల నుంచే అసంతృప్తి రగిలిపోతుంది. ఆయన వ్యవహారంతో పార్టీ మెరుగుపడబోతుందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. అనేక మంది నాయకులు ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరుతున్న వారు కనిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే ఇబ్బందులు తప్పవని కూడా చెప్పేస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.